సరేనా? టీచర్స్ కూడా గుర్తున్నారు కానీ సరేనా? కేవలం శ్వాసనే గమనించండి. కేవలం ఆలోచన వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కంఫర్టబుల్ ఇష్టంతో కూర్చున్నా ప్రేమతో కూర్చున్నా రిలాక్స్ రిలాక్స్ శ్వాసనే గమనించండి. ఓన్లీ శ్వాస. 5 minutes వేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు మరో వివేకానంద, మరో గౌతమ బుద్ధ, మరో పత్రిజీ, మరో గాంధీ అవ్వాలని శ్వాస ద్వారా ధ్యాస. నేను ఇప్పుడు చెప్తున్నాను, అవన్నీ మనసులోనే అంటాడు. మనసు పూర్తిగా హార్ట్ఫుల్గా మనకు జన్మనిచ్చిన అమ్మ నాన్నలకి ఎందుకు అమ్మ నాన్నకి కృతజ్ఞతలు. అవగాహన లోపం ఉంది కదా ఇదివల్ల. మనకు ప్రతి క్షణం అమ్మ నాన్నలు మన ఎదుగుదలకు, మన భవిష్యత్తు కోసమే కష్టపడుతున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు ఏమీ చూసుకోవడం లేదు. ఎవరి పేరెంట్స్ అయినా అప్పటి నుండి ఇప్పటిదాకైనా అది మనం దృష్టిలో పెట్టుకొని ఇంట్లో మెదలాలి, స్కూల్లో మెదలాలి. సరే, దాంట్లో అవి వేసుకునే ఉంటాయి ఆలోచన చాలా డిస్టర్బెన్స్ చెప్తే అందులో మనం దోపెట్టాలి. కానీ ముక్కల గాలిని గమనిస్తూ ఉండాలి. 10% చేతుల ద్వారా, 10% కాళ్ళ ద్వారా, 80% కళ్ళ ద్వారా. కళ్ళు అనేది అస్సలు ఓపెన్ చేయాలి, ఏమాత్రం అస్సలు లేదు. సరేనా? తర్వాత ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మెడిటేషన్ల నుంచి ఎట్లా బయటకు రావాలి అయితే 1 2 3 4 5 చెప్తాం. కౌంట్ చేసినప్పుడు చేతుల మీద పెట్టుకోమని, కళ్ళ మీద చేతులు పెట్టుకోమన్నప్పుడు ఇట్లా ఈ ఏళ్ళు మీద చూడ ఇవి ఇక్కడ గర్భ కింద రావాలి, ఈ ఏళ్ళు కూడా రావాలి. కళ్ళు తేరద్దు, చేతులు పెట్టుకోవాలంటే కళ్ళు తేరద్దు, చెప్పేదాకా తర్వాత ఇదే చూసుకోవాలి. ఇట్లా దూరంగా దగ్గర చూసుకోవాలి. చూసుకొని ఈ ఏళ్ళు టచ్ అయ్యేటట్టు క్లాప్స్ గట్టిగా కొట్టాలి. క్లాప్స్ ఎందుకు కొట్టాలి గట్టిగా? నరాలన్నీ మళ్ళీ లూజ్ కావాలి కదా, మనకి బాడీ అంతా పుష్ చేస్తుంది కదా, మనం మెడిటేషన్ వల్ల రిలాక్స్ కావాలి కదా మన బాడీ. అందుకని క్లాప్స్ గట్టిగా ఉండేది. అప్పుడు మా పెద్దవాళ్ళకు వాళ్ళ పెద్దవాళ్ళకు ఏంటో తెలక, అవగాహన లేక, లైఫ్లన్నీ అవగాహన లేక డిస్టర్బెన్స్ చేసుకోవడం జరిగింది. మా లైఫ్లో డిస్టర్బెన్స్ ఉన్నాయంటే మీకు అంతకన్నా మా డిప్రెషన్ల కన్నా మీ డిప్రెషన్లే ఎక్కువ ఉంటాయి. స్టడీ డిప్రెషన్ మీకు బాగా ఉంటుంది. మాకు మా లైఫ్లో ఎన్ని బాధలో మీ స్టడీ కూడా మీకు అంతే బాధ ఉంటుంది. దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. మీకు లైఫ్లో ఒకరికొకరు మొత్తం ఖర్చు రాకుండా ఒకరికొకరు ఊరుతారు. జనాలు ఎక్కువ కనిపిస్తారు ఫోటోలో, ఖాళీ కనిపిస్తుంది. ముఖ్యం మెడిటేషన్, దానిపై అవగాహన కలగాలి. మీరు కంపల్సరీ ఇట్లా రా, ఇది పొడవు లేదు, మీరే ఇట్లా. మెడిటేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దానివల్ల ప్రతి ఒక్కరు ఏది కావాలంటే అది సాధించవచ్చు. అది ఎట్లా సాధించవచ్చు? సబ్జెక్ట్ లేదు. సరేనా? ఒక 5 minutes మెడిటేషన్. మెడిటేషన్ అంటే చాలా రకాలు. మేము చెప్పింది మీరు రోజు ఫాలో కండి. ఫాలో కండి అని బలవంతం కాదు, దీంట్లోనే ఉంటుంది.
ఇట్లా ఏళ్ళలో ఏళ్ళు పెట్టేసుకోవాలి, కాళ్ళలో కాళ్ళు పెట్టేసుకోవాలి. నువ్వు చైర్ మీద కూర్చున్నా, కింద కూర్చున్నా, కింద ఏమి లేదు కూర్చో, చైర్లో ఉన్నా కింద కాళ్ళు టచ్ కావాలి. నువ్వు గిటార్గా కూర్చోవాలని ఏం లేదు, నీ బ్యాలెన్స్ గోడ కొరగచ్చు ఏదైనా. మనకి ఇందాక ఏముంది, ఎన్నో రకాలు చేసినా గిటార్గా ఉండాలి, కదలద్దు కదలద్దు కరెక్ట్. మనము అన్ని టైంలో ఆపలేము కదా, బ్యాలెన్స్ కట్టినా పర్వాలేదు, ఆ టెన్షన్ పెట్టుకోకూడదు. ఇట్లా కూర్చొని ఇట్లా కట్టేయడం వల్ల ఏమవుతుంది, మనం మొత్తము మన ఎనర్జీని మొత్తము బయటకు వెళ్ళకుండా కట్టేస్తున్నాం, లాక్ చేసేస్తున్నాం. మన శరీర అవయవాలను అన్నింటినీ లాక్ చేసేస్తున్నాం. కళ్ళు కొట్టినాం, కళ్ళు కూడా లాక్ చేస్తున్నాం. మెడిటేషన్ చేసేటప్పుడు అద్దాలు ఉంటాయి, కంపల్సరీ అద్దాలు తీసేసుకోవాలి. అయితే ఏదైనా కానీ బయట కన్నా మనం ఏమనుకుంటున్నాం, బయటకు నోటి ద్వారా వెళ్ళిపోదు. నోరు, కళ్ళు, చెవులు వినబడతాయి, మనం చెవులు కూడా లాక్ చేసుకోవాలని వినబడతాయి. వినబడతలేదు మనము ఏం వినగాలి, దాని పని దానికి, మన పని మన ఆలోచనలు ఎన్నో వస్తుంటాయి. దేవతలు పట్టారు, ఆ పర్వతాన్ని చిలుకుతా ఉన్నారు. బాగా చిలుకుతా ఉంటే సముద్ర మథనం జరుగుతుంది. చాలా కష్టపడుతున్నారు, మథనం జరిగింది. చూడండి, ఫస్ట్ నుంచే గుర్తుపెట్టుకోవాలి. రాక్షసులు ఏంటి, ఫస్ట్ చెప్పినట్టు కదా, మనం కూడా ధ్యానం చేయమంటే వింటారా? అంతం ఏంటారు, ఎప్పుడు వింటారు? లోపల పడ్డాకి. అట్లానే వీళ్ళు కూడా సరే అని చెప్పేసి అటువైళ్ళు, వీళ్ళేమో తోక సైడ్కి వచ్చి వచ్చారు. అదంతా చిలకడం ప్రారంభమైంది. ఫస్ట్ ఆ పాల సముద్రం నుంచి బయటికి వచ్చింది ఏంటిది, హాలాహలం వచ్చింది. విషం. విషం ఎంత విషం అంటే అది కింద పడితే ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. అలాంటి విషయాన్ని చాలా విలువైంది మళ్ళీ, దాన్ని కాపాడాలి. ఎలా 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 అని దేవతలందరూ కరెక్షన్. రాక్షసులు అయితే మాత్రం కాదు, కొద్దిగా పడితేనే మాకు మండుతుంది. అదంతా విషం వచ్చింది, మేము బతకలేము నాయన, మాతో కాదు, దేవతలు మీరేమని చేసుకోవచ్చు, వచ్చింది కదా తీసుకోండి. అప్పుడే శ్రీ మహాశివుడు వచ్చేసి ఆ హాలాహలాన్ని తీసుకొని పానం తాగాడు. తాగిన తర్వాత కడుపు లోపలికి